ప్రభువైన యేసు నామములో చేరి వచ్చిన మీకు వందనాలు సమర్పిస్తున్నా. కొన్నిసారి మీకు జ్ఞాపకం ఉంటే క్రీస్తు ప్రభు రక్తం యొక్క ప్రభావం క్రైస్తవ జీవితాన్ని ఎలాగూ ప్రభావితం చేసిందో సంగతి ఆలోచన చేశా. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 9-10 వచనాల్లో నీవు ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ ఆ భాషలో మాట్లాడే వాళ్ళలోనూ ప్రతి జనంలోనూ ప్రతి ప్రజలోనూ దేవుని కొరకు మనుషులను కొని వారిని కొన్నవారిని మా దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది కనుక వారు భూలోకమందు ఎరుతారు. ఇది క్రైస్తవులకు అనుగ్రహించబడిన ఆధిక్యత. భూలోకంలో ఎలుబడి అనేది విశేషమైన సమాచారం క్రైస్తవులకు సంబంధించింది. నేను గతంలో మీకు తెలియజేసినట్టు ఇది రాజకీయమైన నిలబడి కాదు. ఆత్మ సంబంధం లోకంలో ఏలికలు ఉన్నారు. ఆత్మ సంబంధం లోకంలో ఏలికలు. ఆత్మ సంబంధం లోకంలో ఏలికలు మొట్టమొదటి వాడు ఏలిక పోది. కొలస్సీ 1వ అధ్యాయం 13వ వచనంలో అతడు అంధకార సంబంధమైన అధికారి అని గ్రంథం తెలియజేసింది. అంధకార సంబంధమైన అధికారి. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను అని 1 కొలస్సీ 1:13 తనకు రాయబడి ఉంది. ప్రభువైన యేసు అపవాదిని ఈ లోకపు అధికారిగా గుర్తించి మాట్లాడారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం అనుకుంటున్నాం. జాగ్రత్తగా ఒకసారి 14వ అధ్యాయం 30వ వచనంలో ప్రభువైన యేసు మాట్లాడుతూ ఇలాగ అంటున్నారు, ఇకను మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుచున్నాడు, వారితో నాకే సహవాసం లేదు అన్నాడు. ఈ లోకాధికారి అంధకార సంబంధమైన అధికారి. ఈ లోకాధికారి అంధకార సంబంధమైన ప్రపంచానికి ఏలిక అపవాది. రెండవ ఏలికను మనకు గ్రంథం పరిచయం చేసింది. ఆ ఏలిక మరణము అనే ఏలిక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఆదాము చేసిన అతిక్రమమును పోడి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణము ఏలేను అన్నాడు. ఆత్మ సంబంధమైన రెండవ ఏలిక. మూడవ ఏలిక పాపము ఏలిక. రోమీయులకు 6వ అధ్యాయంలో తిరిగి 14 వచనంలో రాబడి ఉంది. రోమీయులకు 6వ అధ్యాయం 14వ వచనంలో గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఏమంటే, మీరు కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోని వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ప్రభుత్వం చేయటం అంటే ఏది వెలుబడి చేయదు అన్నమాట. పాపం మీద ప్రభుత్వం చేయదు. ఇలాంటి ఆత్మ సంబంధమైన ఏలికలు ఉన్నారు. ఈ ఏలికలు ఎలుబడి చేస్తుంటే పరమందున దేవుడు ఏం చేశాడు అంటే ఈ ఏలికల్ని నశింపజేసి వారి అధికారాన్ని లాగివేసుకొని ప్రభువైన యేసు అధికారాన్ని చేజిక్కించుకొని తన శిష్యులైన వారికి ఇది కృపలో బహుమానంగా అనుగ్రహించాడు. మీరు భూలోకమందు ఎరుదురు అన్నారు. కాబట్టి వాస్తవానికి దేవుని ప్రజలైన వారు కేవలం ఆరాధన, ఆదివారం కూడి ఆరాధన చేయటం మాత్రమే కాదు,
ఇది క్రైస్తవ జీవితం యొక్క అనుభవం కాదు. క్రైస్తవ జీవితానికి అనుగురించిన విశేషమైన సమాచారం అంటే వారు భూలోకమందు ఏలుదురు అన్నాడు. రోమీయులకు 5వ అధ్యాయంలో 17వ వచనం రాబడి ఉంది. మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒక్కని వలన ఏలిన ఎడల కృపాబాహు మనం ఏర్పాటు చేసిందంట. కృపాబాహుడేమో నీతిదానములు పొందువారు జీవము కలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తుని ఒకరి ద్వారానే ఏలుదురు అన్నారు. ఏలికలు మీరే అన్నారు. వారు భూలోకం అందు ఏలుతారు. భూలోక ఆత్మ సంబంధమైన ప్రపంచాన్ని ఎవరు ఏలుబడి చేశారో ఆ ఏలికల్ని వారిని అంతరింపజేసి ప్రభువైన యేసు ఆ ఏలుబడిని తన పరిశుద్ధమైన వారికి అనుగ్రహించాడు. వారు భూలోకం అందు ఏలుతారు. నీవు ముందుగా చెప్పినట్టుగా పాపం మీద ఏలుబడి చేస్తావు. పాపం మీద ఏలుబడి చేస్తావు. పాపం ఒకప్పుడు నీ మీద ఏలుబడి చేసింది. నీ ఒంట్లో నుంచి తొలగిపోకుండా బాధించి ఒంట్లో ప్రభుత్వం చేసింది. పాపం నీ నోట్లో ప్రభుత్వం చేసింది. కాబట్టి నువ్వు అబద్ధాలు ఆడేటప్పుడు ప్రభుత్వం పాపం నీ నోట్లో ప్రభుత్వం చేస్తూ ఉంది, ఏర్పాటు చేస్తూ ఉంది. నీ కంటిలో పాపం ఏర్పాటు చేస్తూ ఉంది, నీ దేహంలో ఏర్పాటు చేస్తూ ఉంది. దాన్ని ప్రభువైన యేసు పొంగుటాలతో తొలగించి వేసి పాపం మీద ఏలుబడి నీకు అనుగ్రహించాడు. పాపం ఏర్పాటు చేయలేక మీదట నీవు పాపం మీద ఏర్పాటు చేస్తావు. నీవు పాపం మీద ఏర్పాటు చేస్తావు. ఒకప్పుడు లోకంలో ఉన్న మనుషుల మీద మరణం ఏర్పాటు చేసింది. మరణం ఏర్పాటు చేసిందంటే మరణ భయం చేత దాస్యానికి అపవాది మనుషులు లోపరిచాడు. ఫిబ్రిలకు 2వ అధ్యాయం 14వ వచనంలో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాడిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటం. జీవితకాలం అంతే మరణ భయం చేత దాస్యముకులో మనం విడిపించటకు ఆయన కూడా రక్తమాంసంలో పాల్గొన్నారు. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం సమాచారం అది. రక్తమాంసం ప్రభువైన యేసు రక్తమాంసంలో పాల్గొనని యేసు లోకాన్ని పీడిస్తున్న ఆత్మ సంబంధ లోకాన్ని పీడిస్తున్న శత్రువుల నుండి విమోచించడానికి తన ప్రజలైన వారిని విడుదల చేయడానికి వచ్చాడు. వచ్చిన సమాచారం మనం ఆలోచన చేశాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 2వ వచనంలో బంధింపబడిన వారిని విడిపించడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటన చేయడానికి 61వ అధ్యాయం యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో 2వ వచనం ఇలా రాబడి ఉంది. మొదటి 2 వచనాలు ఇలా రాబడినాయి. యెహోవా ఆత్మ నా మీదకి వచ్చినది, స్వార్థం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించిన, దృఢపరచుటకును, అది సంగతి చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన విముక్తిని ప్రకటించడం. ప్రభు యొక్క హితవస్తుని ప్రకటన సమాచారం. కాబట్టి బంధింపబడిన వారిని విడిపించడానికి, విడుదల చేయడానికి ప్రభువుని యేసు అవతరించాడు. కాబట్టి మరణ భయం చేత బంధింపబడి పీడింపబడుతున్న మనుషులు విడిపించడానికి రక్తమాంసలు పాల్పడి మీకు గతంలో తెలియజేసినట్టుగా నేను ఏం చేశాడు అంటే ప్రభువుని యేసు అపవాదిని శిలువలో జయించాడు. సమాధిలో పాతాళాన్ని జయించాడు. పునరుద్ధానంలో మరణాన్ని జయించాడు. శత్రువుల్ని రూపుమాపం చేశాడు. చేసిన తర్వాత తను ఏలుబడి తను స్వాధీనం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, తన ప్రజలు మరి ఆయన రక్తంతో కొన్న వాళ్ళకి ఈ ఆధిక్యత ఉంది, మరి భూలోకం మంది ఏలుతామని చెప్పేశాడు.
ఎవరి మీద ఏర్పాటు చేస్తారు? పాపం మీద ఏర్పాటు చేస్తారు, మరణం మీద ఏర్పాటు చేస్తారు, అపవాది మీద ఏర్పాటు చేస్తారు. వాళ్ళు ఎలుదురు అంటే పాపం చేసేవాడు పాపం నేరడు, పాపం చేసేవాడు పాపం దోషుడై ఉంటాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో పాపం చేసిన 34వ వచనం, పాపం చేసేవాడు పాపానికి దోషుడై ఉంటాడు, ఏర్పాటు చేసేవాడు కాదు. దోషుడు ఎలా ఏర్పాటు చేస్తాడు? 34వ వచనం, పాపం చేయ ప్రతివాడును పాపమునకు దోషుడు అన్నాడు. కాబట్టి క్రైస్తవులు పాపం చేసే మనుషులు కాదు, పాపాన్ని ఏర్పాటు చేసే మనుషులు. క్రైస్తవ జీవితానికి క్రీస్తుకు సాధించిన ఆ మహా గొప్ప విజయం క్రైస్తవులను ఏలికలుగా చేసింది. అది మనం మాట్లాడుకున్న సంగతి వదిలిపెట్టేశాం. మీకు మళ్ళా జ్ఞాపకం చేయాలని ఒక మాట జ్ఞాపకం చేస్తాం. ప్రతి వాళ్ళ ఇంటిలో పాపం పైన నీతి ఏర్పాటు చేసింది అంటే మీకు అర్థమవుతుంది. పాపం పైన నీతి ఏర్పాటు చేసింది. పాపం ఏం చేసింది? వాకిట పంచి ఉంది. వాకిట పంచి ఉంటే ఏంటి? ఎంట పడుతూ ఉంది, అది ఎదురుంటే అది తిరుగుతూ ఉంది. ఏసే పడిపోతుంది, పడిపోతుంది పాపం. కానీ పాపం పోతుంది, కానీ అతను ఏలుబడి అవుతుంది, పాపాన్ని ఏలుబడి కాదు. పాపం ఏలుబడి, పాపం ఉంది కాదు. సమయం ఏర్పడింది, గట్టిగా పాపం కౌగులించుకుంది. ఏలుబడి నాదేనే పాపమా అన్నాడు. తప్పించుకెళ్ళాడు. కింద పై వస్త్రం కింద పడింది. ఎవరికి భయం పుట్టిందని చెప్పాను నేను మీకు? యోసేపుకి భయం పుట్ల, పాపానికి భయం పుట్టేసి వస్త్రం దగ్గర పెట్టుకుంది. రాని మా ఇంటి యజమాని సంగతి చెప్తానంటే, ఏ సంగతి అని చెప్తావు? ఏం జరిగింది? ఇలా అవమానం చేయడానికి వెళ్తాను, తను వల్ల వేసుకుంటూ వచ్చావు, అవమానం చేయడానికి వచ్చింది. ఒక చెప్పేసింది, భయపడి పాపం. అందువల్ల నువ్వు ఉండే స్థలంలో పాపము భయపడాలి, నువ్వు పాపాన్ని ఎలుబడ్డాలి. ఇంకో ఉదాహరణ చెప్పాను మీకు. ఉదాహరణ వెళ్తా ఉన్నాడు, మరణం చూస్తూ ఉందంట. ఆగాడు, దాని కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ఉన్నాడు. ఏంట్రా, నన్ను చూస్తే మనుషులు పారిపోతారు, రాజులు ఒడుగుతారు, చక్రవర్తులు గద్దెలు దిగుతారు, అడవిలో మృగరాజు అయిన సింహము భయపడిపోతుంది. ఈడేనా కళ్ళలో పడిపెట్టు, బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం పోవాలి. ఒరే సావే లాభం నీకు, నేను లాభం కదా, నేను లాభం నువ్వంటే ఎవడో భయం అట్లా. కాబట్టి ఫిలిప్పీ 1:21 వచనంలో పౌలు చెప్పిన మాట ఇది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభం అన్నాడు అనుకో. ఎవరికి భయం పుట్టింది? సావుకు భయం పుట్టింది. సావు మీద ఏర్పడి స్టేట్మెంట్ ఫిలిప్పీ 1:21 ఈ సమాచారం రాబడింది, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము. ఈ సంగతి చెప్పిన తర్వాత మీకు ఇంకేం చెప్పాను అంటే, అపవాది మీద కూడా వేలుపడిమంది అనే సమాచారం చెప్పినప్పుడు ప్రకటన 12:11 వచనంలో ఏం చేశారంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, ప్రకటన 12:11, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తమిచ్చిన సాక్ష్యమును బట్టి వాణిని అపవాదిని జయించున్నారు. జయించిన వాడు ఏలుబట్టేసేవాడు, జయించేవాడు ఏలుబట్టేసేవాడు. క్షమించండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ప్రపంచం అందగత్తెల పోటీ జరుగుతోంది. పోటీ జరిగింది. ఆఖరికి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసేసారు. నెత్తి మీద విజయ్ కిరీటం పెట్టారు. ఏమో ప్రపంచపు
అందుకంటే ఆ డిక్లరేషన్స్. కాబట్టి అందాల లోకాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? అందాల లోకాన్ని ఏర్పాటు చేసింది ఎవరు? రాజా, రాజకీయవేత్తల, ఎవరు అందగత్తిగా చేసబడినా ఆవిడ అందాల లోకాన్ని ఏర్పాటు చేస్తారు. అది సంగతి. గెలిచిన వారికి ఏర్పాటు చేస్తుంటారు. అది గెలవటం ఏర్పడి అనే దానికి సంబంధించిన సమాచారం. కాబట్టి ఈ అందాల లోకాన్ని ఏర్పాటు చేసేది ఎవరంటే పోటీలో అందగత్తిగా తేల్చబడిన వాళ్ళు ఆమె లోకాన్ని ఏర్పాటు చేస్తారు అన్నట్టు. కాబట్టి ఎవరు గెలిచారో వారు ఏర్పాటు చేస్తారు, గెలిచిన వాళ్ళు ఏర్పాటు చేస్తారు. అపవాదిని గెలిచిన వాడు అపవాది మీద ఏర్పాటు చేస్తారు. అపవాదిని గెలిచిన వాడు ఉన్నారు. ఎవరైనా గెలిచిన వారు 12వ వచ్చిన ప్రకటన. అపవాదిని గెలిచిన వాడు ఎవరంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, అందుకని చెప్పాను ముందుగానే, క్రీస్తు రక్తం ఏం చేసిందంటే మనుషులకు గెలుపు. ఆయన గొర్రెపిల్ల రక్తమును బట్టి తాను ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. ఎవరిని? అపవాదిని జయించి ఉన్నారు. మరణం వరకు తమ ప్రాణాలను ప్రేమించినదే కాదు, ప్రాణాలు కూడా లక్ష్య పెట్టాలి. అపవాది ఏం చేయగలం? నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు, బెదిరించలేవు, బొండికి చచ్చావాడేవాడు ఇక్కడ. కాకపోతే ప్రాణాన్ని తీసేసుకో, నష్టపోయేదేవాడే. ప్రాణం వరకు తన ప్రాణాలు మనకు మరణ వరకు తన ప్రాణాలు ప్రేమించకుండా పోయి జయించి ఉన్నారు అని చెప్పేశాడు. ఇంకా ఆఖరి కోసాన్ని చెప్పాను, జ్ఞాపకం ఉండాలి. ఏదైనా తోటలో ఒంటి తలపం ఆదాము హవ్వ దగ్గరకు వచ్చాడు. ప్రభువు యేసు దగ్గరకు వచ్చినప్పుడు ఈ ఒంటి తల 7 తలలు అయిపోయి, 7 తలల మీద 7 తలలు అయిపోయిన తర్వాత 10 కొమ్ములు కలిగి తోక ఆకాశ నక్షత్రాలు ఏదంత పెద్ద ఎత్తుగా ఎగిరి కదండి, ఎంత పెద్ద పాము. దాన్ని ఎవరో తొక్కుతారా? పడిగెక్కినప్పుడు కాలెత్తి ఒకసారి ట్రై చేసి చూడండి ఎట్టుంటుందో అది పరిస్థితి. కానీ దేవుడు క్రీస్తు ప్రభువులో నేను రాజుగా ఏలికగా చేసిన తర్వాత సాతాను నీ కాళ్ళ కింద కష్ట పెట్టింది. ఆ సంగతి చెప్పాను నేను మీకు గ్రంథంలో. ఎక్కడ ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ సమాచారం. కష్ట పెట్టే ఒక విశేషమైన సమాచారం. కాబట్టి పాపాన్ని చేసే మనుషులకు ఇది సంబంధించింది కాదు. మరణం అంటే భయపడే వారికి సంబంధించింది కాదు. లోకాన్ని ఆశ్రయించే వారికి సంబంధించింది కాదు. శరీర సంబంధం మనసుతో బ్రతికే మనుషులకు సంబంధించింది కాదు. ప్రకృతి సంబంధాలుగా జీవించే వారికి సంబంధించింది కాదు. లోకాన్ని ఆశ్రయించిన వారికి సంబంధించింది కాదు. దేవుని ప్రజలకు సంబంధించిన విశేషమైన కార్యక్రమం. కాబట్టి క్రైస్తవ జీవితం అంటే దేవుని ఆశ్రయించి లోకాన్ని తెగించి ప్రాణాన్ని లక్ష్య పెట్టకుండా ప్రభు కొరకు బ్రతికే ఒక మనుషులకు సంబంధించిన విశేషమైన కార్యక్రమం ఇది. ఏమన్నాడంటే అక్కడ సమాధానకర్తకు దేవుడు తానే సాతానును మీ కాళ్ళ కింద చితక దక్కిస్తానన్నాడు. ఒక తప్పు దక్కితే చితికి పడు, చితికేదాకా చితక కసకసగా తప్పించాడు. ఇది పరిస్థితి. కాబట్టి అపవాదిని ఏమి చూసి బదిలిపోయేవాడు. అపవాది ఊరికే సాధన ఎక్కువైపోయిందా అపవాది ఈ పలుకులు మానేయి అని కాలకాన్ని చదువు దక్కించే కార్యక్రమం ఆలోచించాయి. ఇది దేవుడు కృష్ణోగుణంలో అనుగ్రహించబడే ఒక విశేషమైన సమయం. రక్తంలో ఉండే ప్రభావం చేసే కార్యక్రమం. నేను పోయినసారి చెప్పి మానేసారి ఆలోచన చేయలేదు. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే ప్రభనేసు ఆర్భాటంతో ప్రశాంత శబ్దంతో దేవుని బోలతో పరలోకం దిగి వస్తారు. దిగి వచ్చినప్పుడు ఆయన సంఘాన్ని మాత్రమే తీసుకెళ్తాడట. కథ సంఘం తీసుకెళ్ళిన తర్వాత సంఘము ప్రభువుని యేసు మధ్యాకాశంలో వండి 7 సంవత్సరాలు మహా గొప్ప పెళ్లి విందు చేసుకుంటారంట. కథ
ఈ 7 ఏళ్ళు పెళ్లి జరిగేటప్పుడు భూమి మీద ఉన్న మనుషులకు చాలా కఠినమైన మొదటి 3.5 సంవత్సరాలు పెద్దగా కొంచెం తక్కువ శ్రమలు, చివరి 23.5 సంవత్సరాలు బహు కఠినమైన శ్రమలు, ఘోరమైన భయంకరమైన శ్రమలు దొరుకుతాయంట. ఈ శ్రమలలో జరుగుతుండగా ప్రభునేసు పెళ్లి విందు ముగించుకొని భూలోకానికి తన సంఘాన్ని తీసుకుని వచ్చేస్తాడంట. వచ్చిన తర్వాత ఆయన యెరూషలేమును కేంద్రంగా చేసుకొని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడు అంట అనే కథ ఉంది. ఇది అది ప్రభునేసుకు సంబంధించిన కథ కాదు, మనుషులు కల్పించిన కట్టు కథ. ఇది కట్టు కథ. 1000 ఏళ్ళ పరిపాలన క్రీస్తుకు సంబంధించింది కా, దేవుని పరిశుద్ధులకు సంబంధించింది. గ్రంథం చదువుతాం. సగం గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుండి రాబడి చదివేసాను ఒకసారి. 20వ అధ్యాయం మొదటి నుండి అంతటా 20 నుండి మొదటి నుండి మరియు పెద్ద సంఖ్యలు చేతబట్టుకొని అగాధం యొక్క తాళం చెవి గల యొక్క దేవదూత పరలోకం నుండి దిగివచ్చి చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మోసి దానికి ముద్ర వేసేసాడు. అగాధంలో పడేసాడు, తాళం వేసేసాడంట, అరముద్ర వేసాడు. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలెను. అంతట సింహాసనములను చూసి రెండవ సీన్ చూపెడుతున్నాడు. అంతటా ఒకటి సాతానికి సంబంధించింది, రెండవది దక్షిణ సింహాసనం సంబంధించి అంతటా సింహాసనం సూచితని. వాటి మీద ఆసీనులై ఉండు వారికి ఎవరు సింహాసనం మీద ఉన్న వాళ్ళు ఎవరు? వాటి మీద ఆసీనులైన వారికి అధికారం చేయటకు అధికారం పొందిన వాళ్ళు ఎవరు? సింహాసనం మీద కూర్చున్న వాళ్ళు. మరియు క్రూరముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నసుల ఎందు గాని చేతుల ఎందు గాని దాని ముద్రలు వేయించుకొనని వారిని యేసు విషయమే తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మను సూచితని. వారు బ్రతికిన వారై, ఎవరు? శిరఛేదనం చేయబడిన వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో రాజ్యం చేసి, క్రీస్తుతో రాజ్యం చేసిన వారు ఎవరు? క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేశాడా? క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేశాడా? ఇది తీసుకుని క్రీస్తు 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడని అబద్ధాలు మాట్లాడుతుంటారు మనిషి. అంతటి సింహాసనంలో చూసిదని వాటి మీద ఆశీనులైన వారు, ఆశీనులు ఎవరున్నారు సింహాసనాల మీద? క్రీస్తు ప్రభువా కాదు. వాటి మీద ఆశీనులైన వారికి విమర్శ చేయడానికి అధికారం ఇవ్వబడను. ఎవరు ఆశీనులైన వారు సింహాసనాల మీద? క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక తమ నొసలు ఎందు కానీ చేతులు ఎందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారు యేసు విషయమే తమిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనం చేయబడినవారు ఆత్మను చూచింది. సింహాసనం మీద ఎవరున్నారు? ఆత్మలు ఉన్నాయి. ఎవరు? శిరఛేదనం చేయబడిన ఆత్మలు. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరం క్రీస్తుతో రాజ్యం చేసింది ఎవరు? క్రీస్తు ప్రభువా? క్రీస్తు ప్రభు 1000 సంవత్సరాలు రాజ్యం చేశాడా? ఎవరు చేశారు రాజ్యం చేసింది? వారు బ్రతికిన వారే 1000 సంవత్సరం క్రీస్తు రాజ్యం చేసేది. క్రీస్తు ప్రభు రాజ్యం చేస్తున్నాడు. బ్రతికిన వారు ఆయనతో పాటు 1000 సంవత్సరాలు రాజ్యం చేసేది. ఇది క్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలన కాదు. వాస్తవానికి ప్రభువైన యేసు భూమి మీద 1000 ఏళ్ళ పరిపాలన చేయడు. బైబిల్ రైట్ అయితే. బైబిల్ రైట్ కాకపోతే ఒకటి చేస్తున్నామో కానీ బైబిల్ రైట్ అయితే చేయడు అన్నమాట వాస్తవం. 20వ గ్రంథంలో సమాచారం రాబడింది. గ్రంథం తీసి చూడండి. 22వ అధ్యాయం. 20వ గ్రంథం 22వ అధ్యాయంలో
24వ వచనం చదువున్నాను ఒకసారి కాసేపు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏమనగా యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖావంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఓడదీసేదనని నా తోడని ప్రమాణం చేయించున్నాను. కుడి చేతికి శిఖావంగరం. కుడి చేతికి శిఖావంగరం అంటే రాజుగారి శాసనాల్ని ముద్రించే ఉంగరం, దేవుని తీర్మానాలని స్థాపించే అధికారం. అది వాస్తవానికి సంబంధించిన దేవుని తీర్మానాలని భూమి మీద స్థాపించే అధికారము రాజుకి ఇచ్చాడు దేవుడు. కాబట్టి కొన్య అనే ఇతడు మా కుడి చేతిలో శిఖావంగరముగా ఉండినను దాని నుండి అతను ఓడదీసేదను అని చెప్పేశాడు. మాటినే మనిషి కాదు, మాట లక్ష్య పెట్టాడు. కొన్నాడు మాట అంటే అసలు దేవుడి మాట అంటే లక్ష్య పెట్టే మనిషి కాదు. దేవుడు మాట లక్ష్య పెట్టాడు కాబట్టి దేవుడు ఏం చేయబోతున్నాడంటే, అరే వద్దురా నా తీర్మానాలకి నీ ముద్ర. వాస్తవానికి ఏం జరుగుతుందంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కలెక్టర్ గారు సంతకం పెడతాడు, బిళ్ళ వంచవుతూ ముద్ర కొడతాడు. కలెక్టర్ గారు ముద్ర కొడతాడా? కొట్టడు. కలెక్టర్ గారు సంతకం పెట్టే కనుక బిళ్ళ మనం ముద్ర కొడతాడు. అలాగనా దేవుడు తీర్మానం చేస్తాడు, సింహాసనం వేసి కూర్చొని రాజు దేవుని తీర్మానాలకు ముద్రేస్తాడు. కాబట్టి శిఖావంగరం అంటే అది. ఆ స్థానంలో కొన్య అనేవాడు ఉన్నాడు. కొన్య నిత్యుడు ఆ కుడి చేతి శిఖావంగరంగా ఉండినాను, దాని మీద నుండి దాన్ని తీసేస్తానన్నాడు. నీకు ఆ ఉద్యోగం తీసేస్తాను. చదువుతాం. నీ ప్రాణమును ఎవరు తీరుస్తున్నారో, నీవెవరికి భయపడుతున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి, కల్దీయుల చేతికి నిన్ను అప్పగించుతున్నాను. నిన్ను కన్న తల్లిని మీ జన్మభూమి కాని పరదేశంలోనికి విసిరివేత్తను. మీరు అక్కడనే చచ్చేదరు. ఎక్కడ? బబులోనే చచ్చిపోతారు. వారు తిరిగి రావాలని బహుగా ఆశపడి దేశమును వారు తిరిగి రారు. బబులోని నుంచి ఇస్రాయేలుకు రారు. కొన్యానితుడు హేమైన ఓటికొండ వంటి వాడా, పనికిమాలిన ఘట్టమా, అతడును అతని సంతానము విసిరివేయబడి గుర్తుపెట్టుకోండి. మెల్లగా చదువుతానని తొందరగా వెళ్ళొద్దు. ఇప్పుడు మాట్లాడుతున్న దేవుడు కొన్యతో మాట్లాడుతున్నా. కొన్య మాటినే కొర్రాడు కాదు. అందువల్ల మాటినే కొర్రాడుతో చెప్పి లాభం ఏముందని ఆయన దేశంతోనే మాట్లాడుతున్నాడు. దేశమా, యోధ దేశంతో. ఇది యోధ దేశంతో సందేశం. దేశమా యెహోవా మాట్లాడుతున్నాడు, ఆలోచించు. ఎలాగూ సెలవిస్తున్నాడు. ఇతని గుర్చివాడి అతని సంతానంలో ఎవడునో వర్ధిల్లడు. ఎవరి సంతానంలో? కన్యా సంతానం ఎవడునో వర్ధిల్లడు. ఎలా వర్ధిల్లడంట? వారిలో ఎవడునో దావీదు సింహాసనం కూర్చున్నాడు. కన్యా సంతానంలో ఎవడు దావీదు సింహాసనం కూర్చోడు. కన్యా సంతానంలో వాడు ఎవడు దావీదు సింహాసనం మీద కూర్చోడు. ఇక మీదట అంటే ఇక్కడి నుంచి ఇక మీదట ఎవడును యోధాలో రాజుగా ఉండడు. రెండు విశేషమైన సంగతి. మొదటిది, ఇతని సంతానంలో ఎవడు కూడా దావీదు సంతానం సింహాసనం మీద కూర్చోడు. భూమి మీద కూడా సింహాసనం లేదు. ఇక మీద యోధాలో ఎవడు కూడా రాజుగా ఉండడు. అంటే యెరూషలేములో భూమి మీద సింహాసనం దావీదు కొన్య సంతతి వాడెవడు భూమి మీద సింహాసనం వేసి కూర్చోడు అని గ్రంథం తెలియజేసింది. ఏం నేను చెప్తున్న సంగతి? నేను చెప్పే సంగతి ఏంటంటే, ప్రభువైన యేసు దురదృష్టవశాత్తు అతని సంతానంగా పుట్టాడు. వచ్చిన గొడవ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 11వ వచనంలో గ్రంథం ఎలా తెలియజేస్తుంది. మత్తయి 1వ అధ్యాయం 11వ వచనం గ్రంథం తెలియజేసే విశేషమైన సంగతి. చదివేసాయి. అదే సమయం, ఆ సమయం గురించే మాట్లాడినప్పుడు యూదులు బబులోని కొనుక్కోబడిన కాలంలో అని సంగతి. యొకొన్య అతని సహోదరులు కానీ. కాబట్టి ఈ యొకొన్య అనేవాడు కొన్య.
8 గ్రంథం 24 అధ్యాయం 1 వచ్చి సమాచారం కనబడుతుంది. ఇతనికి కొన్యా అని యెహోయాకీను అనే 3 పేర్లు ఉన్నాయి. ఒకటికే 3 పేర్లు, యెహోయాకీను, కొన్యా, కొన్యా. ఈ 3 పేర్లు 2 పేరు ఉపయోగిస్తున్నాడు ప్రస్తుతం. ఏమంటాయి కొన్యా? 24 అధ్యాయం 1 వచ్చిన 20 గ్రంథం. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా రాజైన యెహోయాకీము కుమారుడగు యెకొన్యాను అది, కాబట్టి ఇతను యెకొన్యా. అక్కడ కొన్యా అన్నాడు, ఇక్కడ యెకొన్యా అన్నాడు. ఆ కొట్టేసి కొన్యా షార్ట్ కట్లో కొట్టాడు అనమాట అది పేరు. యెకొన్యా కొట్టాడు, కొన్యా అన్నాడు అని సమాచారం. కాబట్టి యెకొన్యాను, కాబట్టి యోధాలు బబులోను రోజు కొనిపోబడిన యెకొన్యా అనేవాడు బబులోని కొనిపోబడిన మనిషి, రాజు, యోధా రాజు. పరమానంద దేవుడు ఏం చెప్పాడంటే, ఇక మీదట ఆనాటి నుండి ఇతను బబులోనికి కొనిపోబడుతున్నాడు రాజుగారు యెకొన్యా. ఇతని సంతానంలో ఇక ఎవడు వచ్చి యోధా దేశంలో రాజ్యం చేయడు. ఇతని సంతానం ఎవడు దావీదు సింహాసనం మీద యోధా యెరూషలేములో పరిపాలన చేయడు అని చెప్పేశాడు. అతని సంతానం ఎవరు? ప్రభువైన యేసు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ప్రభువైన యేసు యొక్క వంశావళి ఇది. ఈ వంశావళిలో యెకొన్యా అనే రాజుకు వంశంలోంచి ప్రభువైన యేసు వచ్చాడు అనేది మత్తయి సువార్త చెప్పిన సమాచారం. కాబట్టి మత్తయి సువార్తలో యెకొన్యా సంతతిగా ప్రభువైన యేసు భూమి మీద అవతరించాడు. కాబట్టి యెకొన్యా సంతతి వాడు ఎవడు కూడా ఏం చేయడు, యోధాలో రాజుగా ఉన్నాడు. ఇక మీదట ఎప్పుడు యోధాలో రాజుగా ఉండడానికి ఏమన్నమాట, దేశం భూమి మీద ఏ ప్రభువైన యేసు రాజ్య పరిపాలన చేయడు అనే సమాచారం తెలియజేశాను. నేను మీకు చెప్పింది మీకు అర్థమైందో లేదో నాకు తెలియట్లా. ఇది గ్రంథం తెలియజేసే సత్యం. ఇది ప్రభువైన యేసు భూమి మీద రాజ్య పరిపాలన చేయడు అన్నమాట. కానీ సిద్ధాంతం ఏంటన్నమాట, సంఘం బయటికి పడుతుంది, 7 ఏళ్ళు పెళ్లి బిందు అయిపోతుంది, 7 ఏళ్ళు శ్రమలు అయిపోయిన తర్వాత కిందకు వచ్చేస్తాడు ప్రభువైన యేసు సంఘంతో పాటు భూమి మీద యెరూషలేమును కేంద్రం చేసుకుని 1000 ఏళ్ళు పరిపాలన చేస్తాడనే కథ ఉంది. ఈ కథ నిజమైన కథ కాదు, ఇది కథ మాత్రమే. కారణం ఏమంటే ప్రభువైన యేసు ఆ దౌర్భాగ్యపు సంతానంగా పుట్టాడు. అతను గర్భవాసి కాకపోయి ఉంటే ఒకవేళ ఈ కథలు అయితే అయ్యి ఉండొచ్చు. కానీ ఆయన గర్భవాసంలో పుట్టాడు కనుక గ్రంథం ఏమందంటే ఇక మీదట ఎవడు కూడా యోధా దేశంలో రాజుగా ఉండడు అని చెప్పిన తర్వాత ఉండడు అర్థమా. ప్రభువైన యేసు భూమి మీద రాజుగా ఉండడు. ప్రభువైన యేసు భూమి మీద రాజుగా ఉండడు అనే సమాచారం స్థాపించబడిన తర్వాత ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి తిరుగుతున్నాడు. అసలు జన్మించిందా రాజుగా జన్మించాడు. జన్మలో యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 1-5 వచనాలు ఈ సమాచారం మనకు తెలుసు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడని తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఎంక్వైరీ చేసుకుంటూ వచ్చాడు. రాజుగా తాను జన్మించింది రాజుగా జన్మించాడు. యూదులు రాజుగా జన్మించాడు కాబట్టి యూదులు ఏం చేశారు అంటే ఆయన్ని రాజుగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నం చేశారు. మాకు యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం గ్రంథం తెలియజేసే సమాచారం ఏమంటే రాజుగా చేయటకు వారు వచ్చి బలవంతంగా పట్టుకొని పోవాలని ఎరిగి సంగీకరించకుండా కొండకి వెళ్ళిపోయారు. వద్దా మీ రాజ్యం నాకు అన్నట్టు. భూమి మీద ఏలుబడి చేయకూడదు, పుణ్య సంతతి నేను భూమి మీద ఏలుబడి చేసే వాళ్ళకి అవకాశం లేదు, కాబట్టి మీరు రాజుగా చేసినా అంగీకరించే పరిస్థితి లేదు అంటున్నారు. రాజుగానా నేను రాజుని, కానీ రాజ్యం ఈ లోక సంబంధమైనది కదా. యోహాను సువార్త 18వ అధ్యాయంలో ప్రభువైన యేసు మాట్లాడిన సమాచారం 33వ వచనం నుండి 36వ వచనంకి సమాచారం చదువుతాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. పిలాతు తిరిగి అధికారం ప్రవేశించి యేసును పిలిపించి
యూదుల రాజు నీవేనా అని అన్నట్టు అడుగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అంటున్నావా లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి నీ ప్రజలు ప్రధాన యాజకులు నాకు అప్పగించాడు కదా, నువ్వేం చేసావు అడిగితే ప్రభావం స్టేట్ చెప్తున్నా, రాజ్యము ఈ లోక సంబంధమైంది కాదు. ఎందుకు కాదు? ఎందుకంటే మా పితరుడు కొన్యా శాపం అనుభవించడం ఆయన ఇప్పుడు భూమి మీద రాజ్యం ఏర్పాటు చేయడానికి తెలియదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది అయితే నేను ఈదులకు అప్పగింపబడి కూడా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యం ఏ సంబంధమైందే కాదు అని చెప్పాడు ప్రభానికి. రాజేనా అవును రాజాన్ని నేను ఈ లోక సంబంధం రాజ్యం వెళ్ళేవాడిని, కానీ కారణం బట్టి ఎరుషలేములో యోధ కన్యా సంస్థలో పుట్టిన నేను భూమి మీద రాజుగా ఉండటానికి వీల్లేదు అని దేవుడు చెప్పి శాసించాడు. ఎఫ్రోసలు వచ్చిందే మనకి సెల్యూట్ పెట్టాడు ప్రభానేష్. భూమి మీద రాజ్యం చేసే కార్యక్రమం లేదు. ప్రభానేష్ భూమి మీద ఏలుబడి చేయడు, భౌతికమైన రాజ్యం లేదు. అందువలన వెయ్యేళ్ళు తిరిగి వచ్చి రెండో రాక ఇది అయిపోయిన తర్వాత తిరిగి వచ్చి భూమి మీద 1000 పరిపాలన వేసి చేస్తాడనేది కథ, సత్యం కాదు. మరి ఏర్పాటు చేసేది ఎవరయ్యా అంటే ఎవరు శిరచేతం చేయబడ్డవారు. మృగములకైనను అని ప్రతిమకైనా నమస్కారం చేయక తమ నొసలేందు కానీ చేతులేందు కానీ దాని బదులు వేయించుకోండి వారు. దేవుడు తాము ఇచ్చిన దేవుని వాక్యం ఏమిటో తాము ఇచ్చిన సాక్ష్యం ఎంతో గొంతులు కోసేసారంట. రోడ్డు మీద వర్షనే తను చేస్తే ఎవడు నా వాళ్ళు ఇవన్నీ అనే శవాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే పరిస్థితి లేని రూపంలో రోము భయంకరంగా క్రైస్తవులు చిత్రహింసలు పెట్టేసి రోడ్ల మీద విచ్చులు పెట్టి ఎక్కడంటే అక్కడ సవాళ్ళు రాలిపోతున్నాయి. గొంతులు తగ్గబడి సవాళ్ళు ఎవరు గతి లేదు, ఆదుకునే దిక్కు లేదు, అడిగే వాడేవాళ్ళు లేదు. వాళ్ళ సంగతి మాట్లాడుతున్నారు. వారు బ్రతికిన వారై, ఆత్మలో బ్రతికిన వారై సింహాసనం మీద ఎక్కారు. లోకంలో అర్ధరహితంగా కనపడ్డారు, దిక్కులేని వారికి కనపడ్డారు, దరిద్రులుగా కనపడ్డారు, అపహాస్యంతో కనపడ్డారు, ద్వేషించబడి కనపడ్డారు, శిరచేతం చేయబడి కనపడ్డారు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యం చేసేది. అది అప్పుడు విశేషమైన సమాజం. కాబట్టి 1000 ఏళ్ల పరిపాలన అనేది క్రీస్తుకు సంబంధించింది కాదు. ఎవరికి సంబంధించింది? పరిశుద్ధులకు సంబంధించింది. ప్రాణాన్ని కూడా లక్ష్య కట్టకుండా దేవుని వాక్యం తమ ఇచ్చిన సాక్ష్యం ఏంటో శిరఛేదనం చేయబడిన వారికి సంబంధించింది 1000 ఏళ్ల పరిపాలన. సమావేశం సంబంధించింది కాదు. తర్వాత మనం ఒకటి ఆలోచించండి. యేసు 1000 ఏళ్ళు కాదు, శాశ్వతమైన సింహాసనం బ్రహ్మణేశు సంబంధించింది. అది సింహాసనాన్ని గురించి గ్రంథం ఎలా తెలియజేస్తుంది, ఆయన పరిపాలన గురించి మాట్లాడుతుంది. ఇలాగా లూకాసు వార్త 1వ అధ్యాయంలో, లూకాసు వార్త 1వ అధ్యాయం 30 వచనం చదువుకుంటాం. నేను చదివేసాను. ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుంటుండగా దూత మరియా భయపడకుము, దేవుని వలన నీవు ప్రభుత్వం ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకి యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు ఆయన యాకోబు వంశస్థులను 1000 సంవత్సరాలు ఏలును అని చెప్పి రాయడం కావాలంటే ప్రభాని యేసుకు ఏళ్ళు బడి 1000 సంవత్సరాలు కాదు, యుగములు ఏలును అని. ప్రభుని యేసుకు ఏలుబడి యుగాలు ఉండేది, 1000 ఏళ్ళు ఉండేది కాదు.
ఆయన యాకోబు వంశస్థులు యుగ యుగములు ఏరును అని చెప్పేశాడు. ఇది పరమదేవుని యొక్క సంకల్పం. ప్రభువుని యేసు 1000 సంవత్సరాలు పరిపాలన చేయడానికి కాదు, ఆయన భూమి మీద పరిపాలన చేయడానికి అంతకంటే కాదు. ఆయన దేవుని కుడిపార్శ్వన నీవు కూర్చుండి దావీదు సింహాసనం మీద ఆశీనులయ్యుండి. కీర్తన 89వ కీర్తనలో 89వ కీర్తన 30వ వచనం నుండి గ్రంథం ఎలా తెలియజేస్తున్న సమాచారం. అతని కుమారులు నా ధర్మశాస్త్రమును విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల వారి తిరుగుబాటునకు దండముతోను వారి దోషమునకు దెబ్బతోను వారిని శిక్షించరు గాని నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాసతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. అతని సంతానము శాశ్వతంగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలం నా సన్నిధిలో నిలుచుననియు వెంట నుండి సాక్షి దమ్మకం ఉన్నట్లు స్థిరపరచబడిననియు నా పరిశుద్ధ తోడని ప్రమాణం చేస్తున్నాను. నేను దావీదు అబద్ధమా. ఎంతకాలం ఉంటుంది ప్రభువుని యేసు సింహాసనం? ఎంతకాలం కూర్చుంటాడు? 1000 ఏళ్ళ. సూర్యుడు అంతకాలం, చంద్రుడు అంతకాలం ఆయన సింహాసనం కూర్చుంటాడు. 1000 ఏళ్ళ పరిపాలన ప్రభువుని యేసుకు సంబంధించింది కాదు. గ్రంథం అంతా తేటగా మాట్లాడుతుంటే 1000 ఏళ్ళని పరిపాలన చేస్తున్నారని మాట్లాడటంలో అర్థం ఏంటి? సూర్యుడు అన్నంతకాలం, చంద్రుడు అన్నంతకాలం ప్రభువుని యేసు తన సింహాసనం మీద కూర్చొని ఏలుబడి చేస్తాడు. ఎక్కడ ఏలుబడి చేస్తాడు? దావీదు సింహాసనం మీద కూర్చోండి. ఎక్కడుంటాడు దావీదు సింహము? పరలోకం హెచ్చించబడింది, ఇక భూమి మీద కాదు. కాబట్టి ప్రభువుని యేసు శాశ్వతమైన సింహాసనం మీద కూర్చోండి. 1000 ఏళ్ళు కాదు, కాలపరిమితో కొలబడే పరిస్థితి కాదు. క్రీస్తు యొక్క ఏలుబడి 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు అనేది అర్థరహితమైన మాటలు మనుషులు తెలియని వాళ్ళు మాట్లాడే పలుకులు. కాబట్టి మీరు జాగ్రత్త గుర్తు పెట్టుకోండి, 1000 ఏళ్ళ పరిపాలన క్రీస్తుకు సంబంధించింది కాదు. రెండో విశేషమైన సంగతి నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే 1000 అనేది అక్షరార్థం కాదు. 1000 అనేది అక్షరార్థంగా గ్రంథంలో ఉపయోగించబడాల. ఆల్ ఇన్క్లూసివ్ అనే ఉద్దేశంతో ఈ పదం ఉపయోగించబడింది. గ్రంథంలో చూస్తాం. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాబడి ఉంది. కీర్తనలు 50వ అధ్యాయం, క్షమించండి 10వ వచనం చదువుతాం. చదవచ్చును ఒకసారి. 10వ వచనం. 1000 తక్కిన పండ్ల మీద ఎవరి తనాయా? ఆయన 1000 పండ్ల మీద దేవుడు తీసుకుంటే మిగిలిన పశువులు నాయా ఏంటి? అది ఆల్ ఇంక్లూసివ్ అన్నమాట. అంటే పశువులే, అన్ని పండుల మీద ఉంటే పశువులు నాయవే అని చెప్పడానికి సింబాలిక్గా ఉపయోగించిన పదం అది. 1000 అనేది సింబాలిక్ నంబర్ కానీ లిటరల్ అర్థమెటికల్ నంబర్ కాదు. అది అర్థమెటిక్ కాదు, సింబాలిక్. కాబట్టి సింబాలిక్ అంటే 1000 ఆల్ ఇంక్లూసివ్ అంతా దాంట్లో సమకూర్చబడింది. ఆల్ ఇంక్లూసివ్ అనే భావంతో ఈ పదం ఉపయోగించబడింది. చదువు 9, 10 వచ్చిన కలిసి చదివేసి ఒకసారి. కోడిదైనను నీ మందలో నుండి పొట్టేళ్లను తీసుకోను. అడవి మృగములన్నీ 1000 కొండల మీద పశువులన్నీ నావే. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. అంటే తక్కిన పశువులన్నీ దగ్గర అనే అర్థం కాదు. 1000 కొండలు అనేది ఉజ్జాయింపుగా మాట్లాడమాట, ఆల్ ఇంక్లూసివ్ అనేమాట. పశువులన్నీ నావే అని చెప్పడానికి 1000 కొండల మీద ఉన్న పశువులు అనే పదం ఉపయోగించడం జరిగింది గ్రంథంలో. అలాగే
ద్వితీయోపదేశకాండంలో 5వ అధ్యాయంలో 10వ వచనం కూడా ఇలా రాబడుతుంది. 10వ వచనం, 5వ అధ్యాయం 10వ వచనం. ఆల్ ఇంక్లూజివ్ అనే విశేషమైన సమాచారం. నన్ను ప్రేమించి ఆ, నా ఆజ్ఞలు గైకొన్న వారి విషయంలో 1000 తరముల వరకు కరుణించేవాడినే ఉన్నాను. తగ్గిన తరాలు కాక ఇంకొకటి 1000 ఒకటి కరుణించవా? ఏమిటంటే కరుణించవా? 1000కే పరిమిత నీవు, ఆల్ ఇంక్లూజివ్ అన్ని తరములకు అనే భావంతో ఈ కార్యం ఉపయోగించబడింది. మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. 1000 అనేది అక్షరార్థంగా బైబిల్లో ఉపయోగించబడలేదు. 1000 సంవత్సరాలు అనేది టైం పీరియడ్ కాదు, టైం పీరియడ్ కాదు. అందువల్ల 1000 సంవత్సరాలు అంటే టైం పీరియడ్ బౌండ్ పీరియడ్ కాదు అది. దేవుని ప్రజలు అపవాది పైన శాశ్వతమైన సంపూర్ణమైన విజయాన్ని పొందారు అని చెప్పడానికి సింబాలిక్గా చెప్పిన సమాచారం. వారు 1000 ఏలుదురు అంటే వారు శాశ్వతంగా అపవాది మీద జయం పొందారు అన్నమాట మనం అంటుంటాం. 1000 అపవాది బంధింపబడ్డాడు అంటే దేవుని ప్రజల పక్షంగా, త్యాగం చేసిన వారి పక్షంగా వాడు బంధింపబడ్డాడు, ఓటమి పాలయ్యాడు అన్నమాట. ఇది సమాచారం. అందువల్ల దేవుని ప్రజలు ఎలుబడి చేస్తారు అని అప్పుడు చేసిన సమాచారం మనం మాట్లాడుతున్నాం. వారు భూలోకంలో శరీరంతో ఉంటే ఎలుబడి వాళ్ళదే. ఒకవేళ పరిస్థితులు ఏర్పడి శిరఛేదనం చేపడితే ప్రభుత్వం వాళ్ళదే. అది గ్రంథం చెప్పే రెండో విశేషమైన సమాచారం. కాబట్టి అపవాది నీ పక్షంగా ఏం చేసినా ఓడిపోతాడు. క్రీస్తు మరణం చేసిన బహుమానం మానవ జాతి ఓడిపోతాడు. అపవాదే ఓడిపోతాడు, నువ్వు గెలుస్తావు. అపవాది పాతాళంలోని కాళ్ళ కింద, నీవు సింహాసనాల మీద దేవుని సముఖంలో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేకంగా వారు 1000 ఏళ్ళు క్రీస్తు రాజ్యం చేయించారంటే పర్ఫెక్ట్గా వాళ్ళు అపవాది మీద జయం అనుభవిస్తారు అనే సమాచారం తెలియజేశాడు. అపవాది వారి పక్షంగా పరిపూర్ణంగా ఓడింపబడిన వాడే వాడు కాళ్ళ కింద ఉంటాడు అనే విశేషమైన సమాచారం తెలియజేశాడు. అందువల్ల నువ్వు చనిపోయినా ఏలుబడి నీదే, నష్టపోయేదేమి లేదు. మూడో విశేషమైన సంగతి, 3 కాలాలకు సంబంధించిన కార్యక్రమం ఇది. ఒకటి, దేహంలో నివాసం చేస్తే. 2, ప్రభువైన యేసు రాకకు ముందు దేహాన్ని కోల్పోతే. 3, ప్రభువైన యేసు ప్రత్యక్షమైతే జయం నీదే అనే విశేషమైన సమాచారం చెప్పాడు. జయం నీదే. ఎవరి మీద? అపవాది మీద, పాపం మీద, మరణం మీద జయం నీదే. దీన్ని నీ దగ్గర నుంచి ఎవరు తీసుకెళ్ళాడు. కాబట్టి నమ్మకంగా ఉండేవాడి క్రైస్తవ జీవితానికి ఒక అవసరమైన సమాచారం. జయం నీదే. వాడు భూలోకమందు ఎరుదురు. అది కొత్త పాట పాడుతుంది. శిరఛేదనం చేయబడితే సింహాసనం మీద కూర్చుండి ఏలుదురు. అప్పుడు మీ కాళ్ళ కింద, మీరు సింహాసనం మీద. అప్పుడు ఏం చేశాడు? వీటిని ఏం చేశాడు అంటే రోడ్డు మీద ఎవరు క్లెయిమ్ చేయడానికి వీలేని పరిస్థితులు కల్పించేసి, ఇది మా శవమని ఆయన చెప్పుకోవడానికి కూడా భయపడే పరిస్థితుల్లో దేవుడు వాక్యం నిమిత్తం, రాజ్యం సాక్ష్యం నిమిత్తము శిరఛేదం చేసుకుంటూ వెళ్ళిపోతే చెప్పు ఎవరు గతికుండా చెప్పుకుంటాయని గతి ఎవరు లేదు చెప్పుకోవటానికి. ఎవరికి ఎక్కడ దిక్కునే కానీ చెప్పుకోమంటే నాకు దిక్కు ఎక్కడ ఉందో లేదు. నా కాళ్ళ కింద ఉంటే నేను సింహాసం మీద ఉంటాను, అదే కానీ నాకు దిక్కు వస్తుంది. అందువలన ఆ దేవుని ప్రజలైన వారు నష్టపోయిందేమీ లేదు. శిరఛేదనం చేయబడిన వారు ఆత్మను చూచిందని
వారు బ్రతికిన వారై 1000 సంవత్సరం క్రీస్తు ప్రభుత్వంలో రాజ్యం చేసి అని విశేషమైన సమాచారం. నువ్వు చనిపోతే నష్టపోలా. మూడవ కాలం ఉంది. మూడవ కాలంలో ప్రభు ప్రత్యక్షత. ప్రభు ప్రత్యక్షమైతే నువ్వు నష్టపోలా. జయం నీదే. వాస్తవం సమాచారం ప్రభు ప్రత్యక్షమైతే పాపము లేని వాతావరణం, మనం నివసించలేని స్థలం, అపవాది చోట్లేని స్థలం. నీవు అపవాదికి, పాపానికి, మరణానికి ఇంకా ఎవరి శక్తులు ఎవరు లేని ఒక నింతైన అనుభూతిలో జీవితం కొనసాగించేది క్రైస్తవ సొంతం అని చెప్పారు సమాజం. కాబట్టి క్రీస్తు సేవ చేస్తే ఏం జరుగుద్ది? క్రూర మృగమేక సేవ చేస్తే ఏం జరుగుద్ది? క్రూర మృగమేక సేవ చేస్తే లోకంలో దర్జాగా, జల్సాగా, గొప్పగా తలెత్తుకొని రొమ్మించుకొని తిరగచ్చు. లోకంలో రొమ్మించుకొని తిరగచ్చు. కృష్ణుని సేవించితే శిరస్సులు తెగిపోయి కింద అనామతో పడి ఉండొచ్చు పరిస్థితులు అవి. కానీ క్రూరమృగాన్ని నువ్వు సేవించితే జరిగే పరిస్థితి ఏమంటే 14వ అధ్యాయం సమాచారం. 14వ అధ్యాయంలో 12వ గ్రంథం సమాచారం ఇలా తెలియబడింది. 9వ వచనం నుండి గ్రంథం తెలియజేసే విశేషమైన సమాచారం ఎలా రాబడి చదువుతానైనా 14వ అధ్యాయం 9వ వచనం నుండి. మరియు వేరొక దూత అనగా 3వ దూత మీరు వెంబడి వచ్చి గొప్ప స్వరంతో ఎలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనాను నమస్కారం చేస్తే దర్జాగా, జల్సాగా, తలకాయ తన్నట్టు తలెత్తుకొని నువ్వు రొమ్మించుకొని ఇష్టం వెళ్ళిగా కార్యాలు సఫలం అవుతాయి నీకు ఆ ముఖం మీద. తన నొసటి అందేమి, తన చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏం జరుగుద్దంటే ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యము తాగుతాడు. పరిశుద్ధ దూతల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడు. అది కథ. ఇక్కడేమో శిరస్సు తెగిపోయి అనామకుడిగా పడిపోయాడు. కానీ ఇక్కడ ఈ తర్వాత గొప్పగా జీవితం సాగించి విజయవంతంగా సాగించాడు భూమి మీద. కానీ గతి ఏమైందని చెప్పేశాడు. ఏమైంది? గొర్రెపడి ఎదుట, దేవదూతలు ఎదుట అగ్ని గంధకంతో మళ్ళీ పరిస్థితులు ఉంటాడు. దేవుడి పాపం మద్యం తాగుతాడు. వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఆ క్రూరముఖమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువాడును. దాని పేరు గల ముద్ర ఎవడైనను వాడును. రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారే. అవసరమా? కాబట్టి క్రైస్తవ జీవితంలో ఓటమి పాలైపోతే వచ్చే గతి క్రైస్తవ జీవితంలో ఓటమి పాలైతే వచ్చే గతి పరిస్థితులకు అనుకూలంగా మలుచుకుంటే, మనుషుడు విశ్వాసాన్ని కాంప్రమైజ్ చేస్తే, నీ బ్రతుకును చిన్న పన్న వాటికి తాకట్టు పెట్టి అపవాదికి లోబడిపోతే ఏం జరుగుతుందో సమాచారం చెప్పేసి చిన్న పన్నండి తాకట్టు పెట్టి ఏం జరుగుద్దని చెప్పాడు. ఏం జరుగుద్దంట? ఏమీ కలపని దేవుని ఉగ్రత పాత్రలో అని పోయబడిన దేవుని పాపం మన మద్యం తాగుతాడు. దేవుని దూతలు ఎదుట, గొర్రెపల్లి ఎదుట వారు బాధింపబడతారు. ఎంతకాలము వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు తెచ్చుకున్నాం. వేస్తే ఎలాగుంటుంది పరిస్థితి? రాత్రి అనకుండా పగలు అనకుండా నెమ్మది లేని వాళ్ళు ఉంటారు. కాంప్రమైజర్స్. చిన్న పన్న వాటికి తాకట్టు పెట్టి, విశ్వాసాన్ని తాకట్టు పెట్టి బ్రతుకులను రాజీపరచుకొని లోబడిన వారి గతి అది. అందువల్ల అయితే మనం ఆలోచించండి,
ఇది రాజీ పడే పోరాటం కాదు, జీవితం కాదు. పరిస్థితులు ఏమైనా ప్రభు నేర్చుకుని నమ్మకంగా ఉండటం అనే ఒక విశేషమైన కార్యక్రమం జరిగించాల్సిన అవసరం ఉంది. నమ్మకత్వం. ఆయనతో కూడా ఉన్నవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారు. నమ్మకత్వం పరీక్షించబడే కాలం ఇది. అందువలన ఈ నమ్మకత్వం పరీక్షించబడే కాలంలో దేనైనా తాకట్టు పెట్టేవేమో దయచేసి ఓటు తీసుకొని బయట స్వాధీనం చేసుకుని జాగ్రత్త భద్రంగా ఉండవు. నీ రాజీ పడే తాకట్లకు నీ నిత్యత్వం బలి చేస్తున్నావు. ఎలాగుంటుందండి? ఉదాహరణకి అది ఎస్సీ అని పేరు పెట్టుకుంటే ఎంబీబీఎస్ మొదటి టైంలోనే కొట్టేసేవడమే అన్నట్టు. రాజీ కుదరదు. కొట్టేస్తావు, కరెక్టే, విజయవంతంగా సాగిస్తావు, వాస్తవానికి సమాచారం. కానీ ఏం జరుగుతుందో తెలిసిన పోరాటంలో ఓడిపోయిన చేతులు ఎత్తేసావు. చేతులు ఎత్తేసిన తర్వాత ఏం జరుగుతుందని చెప్పేసి సమాచారం. విజయవంతంగా లోకంలో చేయవచ్చు, దర్జాగా హాయిగా విజయవంతంగా కొనసాగవచ్చు భూమి మీద. అది భూమి మీద జరిగే కార్యక్రమమే. నిత్యత్వం సంబంధించి పరిస్థితులు వేరుగా ఉండిపోతాయి. క్రోడముఖముకైనా దాని ప్రతిమకైనా నమస్కారం చేసి చేతులు ఎందుకని నొసలు ఎందుకని ముద్ర వేసుకుంటే ఏమీ కలపబడని దేవుని ఉగ్రత ప్రాప్తులు నాకు ముగ్గురితో ఆయన మీద కుమ్మరించబడతాయి. ఉగ్రత కుమ్మరించబడితే దేవుని ఎదుట గొర్రెపిల్ల ఎదుట దేవదూతల ఎదుట వాళ్ళు బాధింపబడతారు. ఈ బాధ ధ్వంసములను పొగ యుగములు చేస్తుంటుంది. రాత్రి అంతా పగలనక నెమ్మది లేని వారు వింటారు. అవసరమా? నీ విజయం అవసరమా? ఇలాంటి విజయం, దీనికి విజయం అవసరమా? ఆలోచించి తాకట్టు పెట్టక, విశ్వాసాన్ని తాకట్టు పెట్టక, బ్రతుకులు మట్టుగా చేయక అందువల్ల దైతం మానవారు పెంచండి. కాబట్టి వారు భూలోకం ఉంది ఏరుదురు కృష్ణుడు చనిపోతే ఏలుబడి వారిదే. పూర్వముఖముకైనా దాని ప్రజలపై నమస్కారం చేయక, నొసలు ఎందుకని చేతులు ఎందుకు దాని ముందర వేయించుకోనని వారు దేవుని యేసు విషయమే తమించిన సాక్ష్యం ఎంతో దేవుని వాక్యం ఎంతో శిరచ్ఛేదం చేయబడినవారు ఆత్మలు సూచితని వారు బ్రతికిన వారి సింహాసనాల మీద అపవాది వారి కాళ్ళ కింద, పాతాళంలో కాళ్ళ కింద చేతులు తగ్గించబడే పరిస్థితి కార్యక్రమం. అందువల్ల జాగ్రత్తగా ఆలోచన చేసి నిత్యత్వం గురించిన ఆలోచన కలిగి ఏదైనా తాకట్టు పెట్టుకుంటే ఓటు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకో. తాకట్లు పెట్టుకోవచ్చు. నిత్యత్వం విషయంలో తాకట్టు ఏది పెట్టి ఉంచుకోవచ్చు. నష్టపోతావు. వారి బాధ సంబంధమైన పోగా యువకులు లేస్తుంటే తప్పించే గతి ఉండదు. రాత్రానికన్నా పగలనకుండా నెమ్మది లేని వారై ఇది జీవితం అవసరమా? నిత్యత్వాలు ఇది అవసరమా? అందువలన ఈ భూమి మీద నువ్వు ఎంత విజయవంతంగా సాధించినా ఈ నిత్యత్వపు గతి అవసరమా? అందువల్ల పరమదేవుడు క్రీస్తు ఏం చేశాడు అంటే భూలోకంలో జీవించితే ఆయన సాధించిన విజయం సొంతం చేసి వారు భూలోకంలో చేస్తారు. పరిస్థితులు ఏర్పడ్డాయి. నీ విశ్వాసం పరీక్షించబడుతుంది. విశ్వాసం పరీక్షించబడే సమయంలో తాకట్లు పెట్టే పరిస్థితి అయితే ఏం జరుగుతుంది అనమాట. నీ విశ్వాసం పరీక్షించబడే సమయంలో శరీరం తప్పించుకుంటావు, అవమానం తప్పించుకుంటావు, బాధలు తప్పించుకుంటావు, శ్రమలు తప్పించుకుంటావు, లోక సంబంధమైన ఇబ్బందులు ఎక్కట్లు తప్పించుకుంటాం. తాత్కాలికమైన కార్యక్రమం. కానీ దాన్ని ఆ శైవుడు లేదని తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మగాన్ని సేవించితే తప్పించుకోవడానికి అవకాశం లేని కార్యక్రమాన్ని జాగ్రత్తగా మసులుకోవాలి. కాబట్టి దేవుని వాక్యం ఎంతో వచ్చిన సాక్ష్యం ఎంతో వధింపబడిన ఆత్మను చూస్తుంది. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరాలు క్రీస్తుతో కూడా రాజ్యం చేసేది. రాజ్యం చేసే మహత్తరమైన అవకాశము నమ్మకస్తులైన వారికి సంబంధించింది. ప్రభువుని యేసు ప్రత్యక్షమయ్యాడు అనుకో,
ప్రత్యక్షం అయితే నష్టపోయేదేమి లేదు. కారణం ఏమంటే వారు యుగయుగములు రాజ్యం చేయటం అనేసి. కాబట్టి కల్వరి శిలువకు ప్రతి శిలువ విజయానికి ప్రతిగా దేవుని ప్రజలు పొందిన విశేషమైన ఈ విజయం రాజ్యం ఏలుబడి చేసే పరిస్థితి. నువ్వు పాపం మీద ఏలుబడి చేయాలి. పాపం నీ కాళ్ళ కింద కాదు, నువ్వంటే భయపడిపోయిన పరిస్థితి. నువ్వు మరణ మీద ఏలుబడి చేయాలి. అపవాది శక్తుల మీద, అపవాది కార్యముల మీద ఏలుబడి చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఏలుబడి చేసే జీవితం కొనసాగించితే నమ్మకంగా జీవితం దాటిపోయేవంటే, నిత్యత్వంలో ప్రవేశించేవంటే ఇవిగో సమస్య లేదు. దేవుని సముఖంలో బ్రతికే ఒక అద్భుతమైన జీవిత అనుభవాన్ని దేవుడు తన ప్రజలైన వారికి ఏర్పాటు చేసి పెట్టాడు. 22వ అధ్యాయం 7వ వచనం సమాచారం, 5వ వచనం సమాచారం. 22వ అధ్యాయం 5వ వచనంలో గ్రంథం తెలియజేసే పరిస్థితి ఏంటంటే యుగములు నిత్యత్వంలో దేవుని ప్రజలు ఏర్పాటు చేస్తారు అని చెప్పారు. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగయుగములు రాజ్యం చేయరు. రాజ్యం చేసేది ఎవరు? నీవే. యుగయుగములు రాజ్యం చేసేది నీ కానీ కనిపించమండి కృప. కాబట్టి క్రీస్తునందు మానవ జాతికి 3 చోట్ల నీదే విజయం. బ్రతికితే విజయం నీదే, చనిపోతే విజయం నీదే, ప్రభువుని యేసు ప్రత్యక్షమై నిత్యత్వంలో ప్రవేశించితే విజయం నీదే అని గ్యారంటీ ఇచ్చాడు కొంతమంది. తీసుకోకుండా జరిగిన విశేషమైన కార్యం. దీన్ని సొంతం చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? నమ్మకంగా ఉండదు, రాజీ పడక, ఏ విషయాన్ని నిత్యత్వం కూడా కుదరపెట్టగా కుదరపెట్టిన ఏదైనా వస్తువు ఉంటే విడిపించుకొని జాగ్రత్తగా నీ వయసులో పెట్టుకొని నమ్మకమైన జీవితం కొనసాగించు. దానివల్ల నష్టపోవచ్చు. భూమి శరీరంలో నష్టమైన నష్టం కాదు, వాస్తవానికి నష్టం, నిత్యత్వానికి సంబంధించి నష్టం కాదు. కనుక జీవితం నమ్మకం కొనసాగించి ప్రభులో ప్రవేశించాలని ప్రభువుని యేసుక్రీస్తు వారి మీ మనవి చేసిన నమస్కారం.